హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా ఏమి ఇవ్వబోతున్నారనే దాని మీద ఒక ముఖ్యమైన అప్డేట్స్తో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. సో అలానే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సూపర్ 6 పథకాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం మహిళల కొరకు ఏ పథకాలు ఈ సంక్రాంతికి ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట మనకి ఇది. సో మనకు సంక్రాంతి కానుకగా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానుకలను అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే రేషన్ సరుకుల్లో కొన్ని వస్తువులు అనేటివి ఇచ్చి సో సంక్రాంతి కానుకగా ఒక బ్యాగ్ అయితే ఇచ్చేవాళ్ళు రేషన్ సరుకుల్లో. సో అయితే ఈసారి మాత్రము సేమ్ అదే విధంగా రేషన్ సరుకుల్లో రేషన్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అలానే మనకు ముఖ్యంగా ఒక 2 పథకాలు అయితే సో వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని సమాచారం. అంటే అప్లికేషన్స్ అనేటివి మొదలు పెట్టరు, కేవలం గైడ్ లైన్స్ అనేటివి మాత్రమే రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని సో ఇక్కడ మనకు అధికారుల నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగా మొట్టమొదటిది వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఫ్రీ బస్ స్కీమ్ గురించి చాలా రోజుల నుంచి గవర్నమెంట్ అయితే చెప్తుంది, పలానా రోజు ఇస్తాం, పండుగకి ఇస్తామని చెప్పి. సో మొత్తానికి ఉగాది పండుగ కానుకగా అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తామని చెప్పి అప్డేట్ అయితే రిలీజ్ చేసేసింది. సో కాబట్టి ఈ పథకం ఏదైతే ఉందో జనవరిలోనే లాంచ్ అవుతుంది. కాకపోతే అమలు అనేది ఉగాది పండుగకి అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. అలానే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అప్డేట్. సో ఫ్రీ బస్ స్కీమ్ అనేది మనకు 2025లోనే మొదలైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం గురించి మాట్లాడాలండి. సో తల్లికి వందనం పథకం అనేది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి, అంటే ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే అంతమందికి వచ్చేసి 15,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకం వచ్చేసి ముఖ్యంగా ఫస్ట్ గైడ్ లైన్స్ అనేటివి రిలీజ్ అవుతాయన్నమాట. ఈ పథకం కూడా 2025 జూన్లో స్టార్ట్ అయ్యేందుకు చాలా అవకాశం అనేది ఉంది. ఎందుకంటే జూన్ 2025 నాటికి ఆల్రెడీ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పర్సంటేజ్ ఏదైతే హాజరు పర్సంటేజ్ పూర్తయి ఉంటుంది. కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సో కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా 2 రకాలుగా ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పథకం వచ్చే సంవత్సరం 2025లో జూన్లో మొదలయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యలో ఎక్కడా కూడా ఈ పథకం అయితే లాంచ్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ వీడియోలోని థంబ్నెయిల్ చేయడానికి గల కారణం ఇదేనమాట. మహిళలకు ప్రతి నెల కూడా 1,500. సో ఈ 1,500 వచ్చేటువంటి ఈ పథకం గురించి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా కొంతమందికి కొన్ని రకాలుగా డౌట్స్. అంటే ఈ పథకం ఎవరికి వస్తుంది, సో ఈ పథకం లేడీస్లో ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వారికి సంబంధించి మాత్రమే వస్తుందా, సో ఇలా చాలా రకాల డౌట్స్తో అయితే ఉన్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ముఖ్యంగా ఫస్ట్ మనకు ఈ యొక్క పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని చూసి తీసుకోవడం జరిగిందనమాట మన యొక్క కూటమి ప్రభుత్వము. సో బయట వచ్చేసి అంటే కర్ణాటకలో ఉంది ఈ పథకము. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క తెలంగాణలో కూడా మొదలు కావాల్సిందనమాట మహాలక్ష్మి కింద. సో ఆ పథకం కూడా ఇంకా స్టార్ట్ కాలేదనమాట అక్కడ కూడా. సో అయితే ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున మహిళల యొక్క ఖాతాలకి జమ అయ్యేటువంటి ఈ పథకం ఏదైతే ఉందో వయసు వచ్చేసి వాళ్ళకి 19 నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలని చెప్పారు. సో ఇది మాత్రం అందరికీ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో కర్ణాటకలో అలానే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది అక్కడ అమల్లో ఉంది. సో ఇక్కడ మన ప్రభుత్వం అందరికీ ఇస్తుందా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తుందా అనే దాని మీద క్లారిటీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అకౌంట్స్ అంటే కొన్ని ఉంటాయి కదా, మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నిటి కూడా ఎన్పిసి యాక్టివ్లో ఆధార్ లింక్ చేసుకోవడం, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కన్ఫర్మ్గా ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్ ఒకటి రన్నింగ్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఈ పథకం అనేది జనవరిలో స్టార్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందా? ఒక 90% వరకు నేను మీకు చెప్పగలను. ఈ ఆడబిడ్డ నిధి పథకం ఇప్పుడు ఎలా స్టార్ట్ అయితే కాదు. సో ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు, సో కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ పథకం గురించి చెప్పండి, ఆ పథకం గురించి చెప్పండి అని. అందువల్ల ఈ వీడియోలు అన్నింటినీ గురించి మిక్స్ చేసి అయితే చెప్పేశాను అనమాట.
సో thumbnail మాత్రం కొంచెం అంటే ఈ పథకం గురించి అని చెప్పినట్లయితే ఎంతో కొంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కొంతమంది రాంగ్గా తీసుకుంటారు, అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారని. సో వీడియోని క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆడబిడ్డ నిధి పథకం కూడా మనకు చాలా అంటే చాలా డిలే అవుతుందండి. ఎందుకంటే సో ఫస్ట్ రేషన్ కార్డులో వడపోత జరగాలి. సో రేషన్ కార్డులో ఇప్పుడు చాలా మంది కూడా స్ప్లిట్ అవుతున్నారు అనమాట. అంటే వివిధ రకాల పథకాలకు సంబంధించిన అవకాశం ఏర్పరచుకునేందుకు, అంటే అన్ని పథకాలు కూడా మనం కూడా తీసుకునేటట్లు ఉండాలని చెప్పి స్ప్లిట్ అయిపోతున్నారు రేషన్ కార్డులో నుంచి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే గవర్నమెంట్, సో ఫస్ట్ రేషన్ కార్డులు వడపోత అనేది జరిగిపోతే సో తర్వాత రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నింటినీ కూడా ఈజీగా ముందుకు తీసుకోవెళ్ళొచ్చు అని చెప్పి చెప్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఏ పథకం అయినా లాంచ్ చేయాలన్నా దానికి సంబంధించి ఫస్ట్ గైడ్ లైన్స్ అంటే మెమోస్ అనేటివి రిలీజ్ చేయాలి, జీవోస్ అనేటివి రిలీజ్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు పథకం అనేది లాంచ్ కాబోతుంది. సో ఎప్పటికంటే అప్పుడు పలానా పండగకి పలానా రోజున అంటే కుదరదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది అంటే ఆ పథకం అనేది అందరికీ కూడా రావాలి, ప్రభుత్వం ద్వారా డబ్బులు అందరికి కూడా పంచాలి. కాబట్టి ఒక జీవో అనేది కన్ఫర్మ్గా రిలీజ్ చేయాలి, గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనకు ఈ పథకాలన్నీ కూడా వచ్చే సంవత్సరం దాదాపు 6 నెలల తర్వాత జూన్లో లేదా జూలై నుంచి మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో లేడీస్కి బెనిఫిట్స్ వచ్చేటువంటి పథకాల్లో ముఖ్యమైనది వచ్చేసి తల్లికి వందన పథకం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, నేను మీకు పక్కాగా చెప్తున్నాను. అలానే ఫ్రీ బస్ స్కీమ్. సో ఫ్రీ బస్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వానికి చాలా తక్కువ, అంటే ఖర్చు చాలా తక్కువ పడుతుంది అనమాట. సో ఫ్రీ టికెట్స్ కాబట్టి ప్రభుత్వం అనేది ఫస్ట్ అయితే ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేసేస్తుంది. ఇక్కడ మనకు ఎలాంటి డౌట్స్ అయితే లేవు. సో నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందన పథకం, ఆ తర్వాత వచ్చేసి ఇంకా పొదుపు మహిళలకు సంబంధించి 0 వడ్డీ రుణాలు ఇలా స్టార్ట్ అవుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. సో చివరిని వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అనేది లాంచ్ కాబోతుంది. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందో అప్పటి నుంచి సూపర్ 6 పథకాలన్నీ కూడా వరుసగా రావడం జరుగుతుంది. ఇది మాత్రం పక్కాగా ప్లాన్గా జరిగేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాను ఇదే.